ఆర్ యు రెడీ? నిరాశ చెందకు. ఇతరుల నోరులు ఎలా మోయించాలో ఆయనకి తెలుసు. హల్లెలూయా. చదవండానా? కమాన్ చదవండానా? నిరాశ చెందకు. ఇతరుల నోరులు ఎలా మోయించాలో ఆయనకి తెలుసు. ఇంకోసారి ఈ పాయింట్ ఏంటి, మా తమ్ముళ్ళకి మంచి కిక్ ఎక్కినట్టు ఉంది. అసలు ఎప్పుడు ఆడవాళ్ళకి కిక్ ఎక్కిద్ది, మీకు ఎక్కింది ఏంటి నాన్న ఈరోజు? ఏదో రివర్స్ అయింది, ఏదో జరుగుతుంది నాకు తెలుసు, ఏదో అపాయింట్మెంట్ జరుగుతుంది మీకు. చదవండి ఇంకోసారి, ఒకటో పాయింట్. నిరాశ చెందకు. ఇతరుల నోరులు ఎలా మోయించాలో ఆయనకి తెలుసు. మత్తయి సువార్త 1:19 వాక్యం. మత్తయి సువార్త 1:19 స్టార్ట్. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. మళ్ళా చదవన్నానా? ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా. గట్టి చెప్పండి నాన్న, గట్టి చెప్పండి, గట్టిగా. ఆమెను విడనాడ ఉద్దేశించాను. దేని బిడ్డలారా? నిరాశ చెందకు. ఇతరుల నోర్లు ఎలా మూయించాలో ఆయనకి తెలుసు. ఇక్కడ జరిగేది ఏంటంటే, కన్యక మరియ దేవుని చిత్తానికి ఎస్ అని చెప్పింది. కాబోయే భర్త రహస్యంగా ఏం చేయబోతున్నాడు? విడనాడబోతున్నాడు. ఇది థ్రిల్లింగ్. అబ్బా దేవా, నేను పురుషుని ఎరగని దాన్ని, ఇది ఎలా సాధ్యం అనగానే పరిశుద్ధాత్మ వలన జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్మి ఉన్నాడు. బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ శక్తి వలన ఇది జరిగింది. ఎస్ అని అంటే తన కాబోయే భర్త కూడా ఏమనాలా? ఎస్ అనాలా. కానీ రహస్యంగా విడనాడుతున్నాడు. ఇవనుకుంది, దేవుడా ఈయన విడనాడటం మాత్రమే కాదు, ఈయన నోట్లో నుండి వచ్చే మాటలు, ఈ మాటలు మాత్రమే కాదు, వీళ్ళ అమ్మా నాన్న నోట్ల నుండి వచ్చే మాటలు, ఈ అమ్మా నాన్న మాటలు మాత్రమే కాదు, అత్తయ్య మామయ్య నుండి వచ్చే మాటలు, శాస్త్రులు పరిచయులు సమాజ మందిరంలో వచ్చే మాటలు, ఈ మాటలన్నీ వినపడుతున్నాయి. తండ్రి, నాతో మాట్లాడి ఎస్ అనిపించావు కదా, నా భర్తతో కూడా నువ్వు అనిపించవచ్చు కదా, మరి ఎందుకు నువ్వు చెయ్యట్లా? రహస్యంగా నన్ను విడనాడదాం అనుకుంటున్నాడు. ఒక మాట గమనించండి, ఈ కన్యక మరియకున్న స్వభావం ఇక్కడున్న చెల్లెలందరికీ వచ్చేయాలి. యోసేపుకు ఉన్న ఆ స్వభావం మనకందరికీ వచ్చేయాలి. రహస్యంగా. మనకిప్పుడు ఈ మీడియా వచ్చి ఏదీ రహస్యం లేదు. ఆఖరికి తల్లి డైపర్ మారుస్తుంటే అది కూడా ఇన్స్టాగ్రామ్ ఫోటోలో పెట్టిందామా అంటే ఏది కూడా రహస్యం కాదు. అన్నీ ఏం చేయాలా? పబ్లిక్ చేయాలా. 2 సంవత్సరాల బాబు మూత్ర విసర్జన చేస్తుంటే అది కూడా వాట్సాప్లో పెట్టారు. అంటే మా బాబు ఘనకార్యం చేస్తాడు చూడండి రా అని. ఏంటంటే అంతా ఏం చేయాలా? పబ్లిక్ చేయాలా. ఆఖరికి చేపలు తోముతారా, ఏమంటారు దాన్ని, ఏమంటారమ్మా, రుద్దుతారా, సరే ఏదో ఒకటి, అది చేస్తున్నా సరే వాట్సాప్లో పెడుతున్నారు. అంటే ఎలా అంటారు చూడండి, అంటే ఎవరికి రహస్యంగా పెట్టుకోవటం ఎవరికి ఇష్టం. ఎలాగన్నా మంచైనా నా పేరు 10 మందికి తెలవాలా, చెడైనా 10 మందికి తెలవాలా, నేను నా భార్య బిడ్డలను బతికున్నామని 10 మందికి తెలవాలా. రహస్యంగా మెయింటైన్ చేయడం ఎవరికి కూడా ఇష్టము లేదు. చూడండి, శుక్రవారం పూట ఒక అతిథి పాస్టర్ గారు వచ్చారు. అతిథి పాస్టర్ గారు వచ్చి గబుక్కుని ఆయన అటు వెళ్తున్నాడు. అటు వెళ్తుంటే మనలో ఒక ఆంటీ గారు వెళ్ళిపోయి ఆయనతో అన్నట్టుంటే ఆ పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు తినేసిందండి మీ విశ్వాసి అని అంటే అయ్యో, ఇక్కడ ఒక పాస్టర్ గారు అతిథిగా వచ్చారే, మనం అన్నీ చెప్పకూడదని లేదు అని ఏం చేయాలా? చెప్పియాలా. మనకేంటంటే రహస్యంగా ఉంచటం ఇష్టం లేదు. శుక్రవారం ఉపవాస ప్రార్థన అయిపోయింది. ఆ ఉపవాస ప్రార్థన అయిపోగానే ఒక తల్లి మన మందిరం నుండి అలా బయటికి వెళ్తుంటే ఇంకొక ఆమె తెల్ల సీర కట్టుకుని సంచి పట్టుకుని వస్తగానే, అమ్మా దేవుడు నాతో ఏదో చెప్తున్నాడు అంది. అంతే, ఉన్నది మొత్తం కక్కేసేసింది ఈమె. ఎవరికి కూడా ఏమి ఉంచడం చెప్పండి,
అంత రహస్యంగా ఉంచడం ఇష్టం లేదు. అదంతా పబ్లిక్ చేయాలన్నమాట. అంతే, పబ్లిక్ చేసేయాలి. ప్రతి ఒక్కడో ఏంటంటే పబ్లిక్ చేయాలి. గుంపులు ప్రార్థనలో ప్రార్థన చేయండి అంటే చిలక చెప్పేసినట్టు అమ్మాయి గురించి చెప్పేసింది ఆమె. ఇక అంతే, అమ్మాయి పెళ్ళి కూడా ఆగిపోయింది. కొన్ని ఏం చేయాలా, గుంపుల ప్రార్థనలో కూడా ఏం చెప్పాలో అదే చెప్పాలి. మరి ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, మనకి ఆరాటం అది చెప్పియాలన్నమాట. అన్నయ్య కుదరద్దు, బ్లెస్సన్ అన్నయ్య కుదరదు, చార్లీ అన్నయ్య కుదరదు, మంగళవారం నాతో చెప్తే కుదరదు, ఇంకొక ఆయన అని చెప్పేయాలా. కానీ మీకు తెలుసా, ఎవరికి చెప్పాలో ఇలాంటి నీ జీవితంలో జరిగినాయి. ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలా. ఎవరికి చెప్పాలో ఏం చేయాలి, ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాలా. ఎవరికి చెప్పాలో ఖచ్చితంగా వాళ్ళు చెప్పాలా. కానీ నీ గుండెల్లో ఒక ధైర్యం ఉండాలా. ఎవరికి చెప్పినా ఇది సాల్వ్ అయ్యేది దేవుడి ద్వారానే. అనవసరంగా నేను రచ్చ చేసుకోవడం తప్ప, అనవసరంగా నా తమ్ముడి గురించి రచ్చ చేసుకోవడం తప్ప, అనవసరంగా నా అన్నయ్య గురించి రచ్చ చేసుకోవడం తప్ప, అనవసరంగా నా చెల్లి గురించి రచ్చ చేసుకోవడం తప్ప, అనవసరంగా నా అక్క గురించి రచ్చ చేసుకోవడం తప్ప, నా ఉద్యోగం గురించి, నా ఆర్థికం గురించి రచ్చ చేసుకోవడం తప్ప ప్రయోజనం లేదు అని యోసేపు, కన్యక, మరియలు గుర్తెరిగారు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు అది గుర్తెరిగాడో దేవుడు దిగాడంతే. హల్లెలూయా. నేను ఊరంతా తిరగడం వలన ప్రయోజనం లేదు, ఇది నువ్వు కార్యం చేయాలా. ఇప్పుడు కసి మీద ఆమెననాలా. ఒక చిన్న స్వప్నంతో ఇంటిని పరిష్కరించేశాడంతే. ఒక చిన్న డ్రీమ్తో సమస్యని పరిష్కరించి పడేశాడంతే. హల్లెలూయా. ఏం చేస్తున్నావు ఈ రోజున? ఏం చేస్తున్నావు? భక్తి పేరట మన చర్చిలో ఉన్న ఇద్దరు విశ్వాసులు మహారాష్ట్రలో ఉన్న ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళారు. ఎక్కడ? మహారాష్ట్రలో ఉన్న. మళ్ళా నాకేదో పెద్ద ఏది అర్జెంటీనా వాళ్ళు ఫుట్బాల్ వరల్డ్ కప్ కొట్టారు కదా, అది చెప్పినట్టు చెప్పింది నాకు ఆమె. మేము మహారాష్ట్ర ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళామని. ఆ పాస్టర్ గారు అన్నారంట, నీలో నాకేదో కనపడుతుంది, మొత్తం చెప్పేమని. మొత్తం చెప్పేమంటే ఆమె మొత్తం చిలక చెప్పేసినట్టుగా మొత్తం చెప్పేసింది. ఆయన ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అవసరం వచ్చినప్పుడల్లా నాకు 5,000 డిపాజిట్ చేయి, అవసరం వచ్చినప్పుడల్లా 10,000 పే చేయి. ఎవడికి చెప్పాలో, ఏది చెప్పాలో అలా చెప్పాలి. దానికి మించి ఏ దైవజనుడు నిన్ను పరిష్కరించలేడు. నువ్వు వెళ్ళే సమస్య ఓన్లీ గాడ్. ఈ రోజున ఏ యమన తమ్ముడన్నా యమన చెల్లన్నా ఉన్నారా? లేరా? ఉన్నారు. అందుకే దేవుడు నీతో మాట్లాడిచ్చేది. కొన్ని రహస్యంగా ఉంచాలి నువ్వు. హల్లెలూయా. దేవాది దేవుడు పరిష్కరించాడు. వారి నోరులు ఎలా మూపించాలో తెలిసింది. యోసేపు నోరును మూపించాడు, బంధువుల నోరును మూపించాడు, స్నేహితుల నోరును మూపించాడు, బంధువుల నోరును మూపించాడు. ఎలా మూపించాలో ఆయనకి తెలుసు. ఆర్ యు రెడీ? నన్ను అపార్థం చేసుకోకూడదు. ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాలి. దానికి మించి థర్డ్ పర్సన్ నీకు అక్కర్లా.